ఇది కేవలం గ్రంథాలయం కాదు, ఒక జాతీయోద్యమానికి ఇదొక కూడలి స్థలం. పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు చాలా అంటే ఎక్కడ దొరకని గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి. జాతీయోద్యమానికి, గ్రంథాలయోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన సంస్థ ఒకనాటి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. అదే నేటి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం. హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని ఈ సంస్థ ఎందరో సాహితీవేత్తలకు మార్గదర్శిగా నిలిచింది. ఈ సంస్థ ఘన చరిత్ర గురించి మనకు వివరిస్తున్నారు ఈ సంస్థ గౌరవ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ టి ఉడేవర్లు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం తరతరాల తెలుగు జాతి వైభవానికి, భాషా సంస్కృతులకు ఒక మచ్చుతునక. నిజాం కాలంలో తెలుగుకు ఏమాత్రం ప్రాముఖ్యత లేని సమయంలో అసలు తెలుగంటే ఇష్టపడని మహారాజులు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్లే కాబట్టి తెలుగును వాళ్ళు ఓ రకంగా రాచి రంపాన పెట్టారు. ఆ దశలో ఈ గ్రంథాలయం ఏర్పాటు తెలుగు భాష వికాసాని కోసం రావిచెట్టు రంగారావు దీని మొట్టమొదటి ప్రథమ కార్యదర్శి, తర్వాత దీనికి మొట్టమొదటి అధ్యక్షులైన రంగారావు గారు, నాయిని వెంకట రంగారావు గారు, ఆయన దివానుగా ఉండే సుప్రసిద్ధ భాషావేత్త మన కొమర్రాజు లక్ష్మణరావు గారు, ఈ ముగ్గురు కలిసి ఈ గ్రంథాలయానికి శ్రీకారం చుట్టారు. అంటే అప్పుడు మార్కెట్లోకి రాబర్ట్ సీవెల్ అనే ఒక గొప్ప రచయిత రాసిన నవల ఫార్గాటన్ ఎంపైర్ అనేది ఒకటి, శ్రీకృష్ణదేవరాయల చరిత్రను ప్రతిబింబించే నవల ఒకటి వచ్చింది. దాన్ని చదివి ప్రభావితులై కృష్ణదేవరాయలు అంటే ఒక అభిమానాన్ని పెంచుకొని ఈ వాళ్ళు స్థాపించే గ్రంథాలయానికి శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అని ఉండేది. మొదట్లో రావిచెట్టు రంగారావు గారికి ఒక పెద్ద లైబ్రరీ ఇంట్లో ఉండేది. ఆ తర్వాత ఆయన ఎన్నో గ్రంథాలు సేకరించి ఎన్నో కొనుగోలు చేసి, ఆయన వాస్తవానికి ఒక జమీందారు, బాగా డబ్బున్న వాళ్ళు. అయితే ఈ గ్రంథాల మీద వాళ్ళు బోల్డంత డబ్బు వెచ్చించారు. ఈ గ్రంథాలయాన్ని మొదట రామ్కోటిలో ఈ రావిచెట్టు రంగారావు గారి ఇల్లు ఉండేది. అక్కడే దీని ప్రారంభోత్సవం 1901 సెప్టెంబర్ 1వ తేదీ నాడు జరిగింది. ఆ తర్వాత ఒక గదిని, ఒక అప్పుడుకి 4 అణాలే కానీ పెద్ద అమౌంట్ కింద లెక్క అది, దాన్ని రామ్కోటిలో అద్దెకు తీసుకుని ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే రావిచెట్టు రంగారావు కేవలం 5 సంవత్సరాలు కూడా దీనికి కార్యదర్శిగా లేకపోయారు. దాంతో కొంచెం స్తబ్దత ఏర్పడింది. అప్పుడు వారి భార్య ఆమె రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ గారు, ఆమె రంగ ప్రవేశం చేసినారు. భర్త ప్రారంభించిన కార్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో 1911లో ఇచ్చి ఉంటుంది. 3,000 రూపాయలు విరాళం ఇచ్చింది. 3,000 అంటే ఇవాళ 3 కోట్ల రూపాయలతో సమానం. ఆ 3,000 రూపాయలతో ఇవాళ మనం గ్రంథాలయం ఉన్న చోటును వాళ్ళు కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు చేసి తాత్కాలికంగా ఒక చిన్న పెంకుటిల్లు ఏర్పాటు చేసి గ్రంథాలయాన్ని షిఫ్ట్ చేశారు. ఎందుకు ఇక్కడే చేయాల్సి వచ్చింది అంటే,
నిజాం ప్రభుత్వంలో ఎక్కడ కూడా గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కానీ, చేస్తే దాన్ని వాళ్ళు చెల్లాచెదురు చేయడానికి సంసిద్ధులుగా ఉండేవాళ్ళు. ఫర్మానాలు కూడా అట్లా ఉండేవి. అయితే ఇది రెసిడెన్సీ ఏరియా, బ్రిటిష్ రెసిడెన్సీ, అంటే బ్రిటిష్ పాలకుడు ఇక్కడే ఉండేవాడు. ఉమెన్స్ కాలేజీని రెసిడెన్సీ అంటారు. ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు. దానివల్ల ఎలాంటి ఆటంకం లేకుండా గ్రంథాలయం సాగేది. ఇది కేవలం గ్రంథాలయం కాదు, ఒక జాతీయోద్యమానికి ఇది ఒక కూడలి స్థలం. ఇక్కడి నుంచే జాతీయ అంటే సత్యాగ్రహం చేసిన వాళ్ళు ఇక్కడి నుంచే ప్రారంభించి వెళ్ళారు. ఇక్కడే చదువుకొని వాళ్ళంతా ఇక్కడే కూడి ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇది ఇలా ఉండగా పోలీస్ యాక్షన్కు ముందు, అంటే నిజాం పీరియడ్లోనే ఆయన ఈ గ్రంథాలయంలోకి పోలీసులు రాకుండా, అంటే ఎందుకు జరిగిందంటే మొదట్లో రెసిడెంట్స్ ఉండేవాడు. ఆ తర్వాత 1940 నుంచి 50 వరకు కోత్వాల్ వెంకటరామారెడ్డి ఆయనే దీనికి అధ్యక్షుడిగా ఉండేవాడు. కమిషనరే అధ్యక్షుడు కాబట్టి పోలీసులు లోపలికి వచ్చేవాళ్ళు కాదు. లోపల ఏం జరుగుతుంది, జాతీయోద్యమానికి ఇది శ్రీకారం చుట్టింది అన్నాను కదా. ఇక్కడే మహామహులంతా ఇక్కడి నుంచే సత్యాగ్రహానికి వాళ్ళు వెళ్ళి ఇక్కడే క్లాక్ టవర్ దగ్గరే సత్యాగ్రహం చేశారు. అందుకని ఇది గ్రంథాలయం తెలుగు వాళ్ళ సంస్కృతినికి ఇది ఒక పాదులాగా పనిచేసింది అన్నమాట. అంతేకాకుండా ఈ గ్రంథాలయం ఏర్పాటైనాక నగరంలో ఇతర గ్రంథాలయాలు, సరస్వతి గ్రంథాలయం అని ఒకటి గౌలిగూడలో, వేమనాంధ్ర గ్రంథాలయం అని ఒకటి నాంపల్లిలో, ఇట్లా సికింద్రాబాద్లో 1-2 కాదు 4-5 గ్రంథాలయాలు సికింద్రాబాద్లో, హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ఇది దోహదం చేసింది. అంతేకాకుండా రజతోత్సవాల నాటికి కార్యదర్శి ఇక్కడ ఎవరు, బూరుగుల రామకృష్ణారావు. అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణ భారతీయులలో చేరలే. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు. ఆయన దీనికి కార్యదర్శిగా ఉండేవాళ్ళు. ఆయన పీరియడ్లోనే రైతోత్సవాలు జరిగాయి. అప్పుడు రైతోత్సవాలు కావ్యకంఠ గణపతి ముని అని గొప్ప రైటరు, ఆధ్యాత్మికవేత్త, ఆయన ప్రారంభించాడు. ఆ తర్వాత స్వర్ణోత్సవాలప్పుడు అధ్యక్షుడు బూరుగుల రామకృష్ణారావు గారు. ఆయన 1-2 సార్లు కాదు 3 సార్లు అధ్యక్షుడు. అంటే ఒక చీఫ్ మినిస్టరే ఈ గ్రంథాలయానికి అధ్యక్షుడు అంటే పరువు ప్రతిష్టలు ఎలా ఉండేవో ఊహించండి మీరు. అప్పట్లో అట్లాగే ఉండేది. బూరుగుల రామకృష్ణారావు, తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య, జిలంగం వెంగళరావు, తర్వాత విబి రాజు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా గ్రంథాలయాలతో చేయి కలిపి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి నడిచేవాళ్ళు. ఈ రైతోత్సవాలు, స్వర్ణోత్సవాల తర్వాత వజ్రోత్సవాలు జరిగాయి, తర్వాత అమృతోత్సవాలు జరిగాయి, శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని మేము ఆహ్వానిస్తే ఆయన ప్రారంభించాడు వచ్చి. అప్పుడు ఈ గ్రంథాలయాన్ని చూసి ఆయన 30 లక్షల రూపాయలు గ్రాంట్గా ప్రకటించాడు. అప్పుడు డాక్టర్ కేవి రమణాచారి గారు మాకు అడ్వైజర్గా ఉండేవాడు. ఆయన ప్రభుత్వంలో కూడా అప్పుడు విద్యాశాఖలో ఉండేవాడు ఆ కార్యదర్శిగా. అంచేత అది డబ్బులు వచ్చేసాయి మాకు. రాగానే కలకత్తాలో ఒకటి సంస్థ ఉంది, ఫౌండేషన్, రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ అని. వాళ్ళు కూడా ఈ 30 లక్షలకి వాళ్ళు కూడా మ్యాచింగ్గా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత అప్పుడు తెలంగాణ అభివృద్ధి సంస్థ అని ఒకటి ఉండేది, తెలుగు రాష్ట్రాలు 2 విడిపోకముందు. దానికి ఉన్న అధ్యక్షుల వారు ఒక 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అట్లాగే జి సంజీవరెడ్డి అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉండేవాడు, ఇప్పటికి ఉన్నారు వారు రాజ్యసభ సభ్యుడు ఉన్న వారు ఒక 10 లక్షలు. ఇట్లా దాదాపు 1 కోటి రూపాయలతోని ఈ కొత్త భవనాన్ని నిర్మించి ఇప్పుడు మేము పనిచేస్తున్నాం. ఇది అంతకుముందు పాత భవనాలు ఉండేవి. ఈ 2007లో ఈ కొత్త భవనాలకు ప్రారంభోత్సవం చేశాము, శంకుస్థాపన. ఇదంతా రమణాచారి గారి నేతృత్వంలో ఈ 4 అంతస్తుల భవనం ఏర్పడింది. ఇవాళ మాకు దాదాపు 50,000 పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు కొన్ని ఉన్నాయి, సంస్కృత గ్రంథాలు ఉన్నాయి. బంకుమల్లి మల్లయ్య శాస్త్రి గారు అని ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఆయన తిరిగించిన 3 యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, ఈ 3 వేదాలు తెలుగు అనువాదం ఎక్కడ లేవు మా దగ్గర తప్ప. అట్లాగే పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, చాలా గ్రంథాలు 50 అంటే ఎక్కడ దొరకని గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి. అట్లాగే ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలు, భారతి, తెలుగు స్వతంత్ర, సుజాత, తర్వాత ఇటీవలి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈ వీక్లీస్ కూడా
చాలా ఉన్నాయి. ఎక్కడ కొన్ని పుస్తకాలు ఎక్కడ దొరకవు. అలాంటియన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కొత్తగా వస్తున్న పిల్లలకు పఠనాభిలాష ఉన్నట్టు లేదు. వాళ్ళ రంగం కొంచెం మారిపోయింది. వాళ్ళకి కావాల్సిన మేరకు మేము కొంచెం మార్పిడి చేసి ఏంటంటే కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేశాము. నెట్, వెబ్‌సైటు దీన్ని కాస్త మేము డిజిటలైజ్ చేసేసాము. కొన్ని పుస్తకాలు చదువుకునేట్టుగా ఉన్నాయి కంప్యూటర్‌లో. అలా చేసి దాన్ని తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసం పుస్తకాలు కూడా తెప్పించాము. ఇంకా అది ప్రారంభించలేదు. అది త్వరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎక్కువ మంది వచ్చి పిల్లలు కూడా చదువుకునే వాళ్ళని ఎలా ఆకర్షించాలి అనే దాని మీద మేము కొత్తగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాళ్ళ పుస్తకాలు ఎవరు చదవడం లేదు. ఈ గ్రంథాలయంలో పోతన, నన్నయ్య, తిక్కన ఇలాంటి వాళ్ళ కవుల జయంతులు, వర్ధంతులు వాళ్ళ పేరున ఉపన్యాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవి. రవీంద్ర భారతి, సారస్వ పరిషత్తు ఇలాంటి త్యాగరాయ గానసభ లాంటి సంస్థలు ఆ రోజుల్లో లేవు. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాష నిలయం ఒకటే ఉండేది. అందుచేత ఇక్కడికి వచ్చిన ఈ రాష్ట్రంలోకి వచ్చిన ప్రతి పండితుడు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడ సన్మానాలు పొంది ఇక్కడ ప్రసంగాలు చేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ గ్రంథాలయానికి వచ్చాడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తర్వాత చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, జంఝాల పాపయ్య శాస్త్రి, ఇక నారాయణ రెడ్డి, దాశరథి వాళ్ళంటే మాకు దాశరథి గారు కొంతకాలం ఉపాధ్యక్షుడు దీనికి. దీనితో బాగా సంబంధం ఉన్నవాడు కాళోజీ నారాయణరావు గారు, ఆళ్వారు స్వామి, వానమామల వరదాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ అక్కడి నుంచి వచ్చిన వాడు ఎన్నోసార్లు వచ్చాడు, శ్రీశ్రీ, ఆరుద్ర. అసలు ఇక్కడికి రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. ప్రతి తెలుగు పండితుడు, కవి ఇక్కడికి వచ్చినారు, సన్మానాలు పొందారు. నాకన్నా ముందు ఎంఎల్ నరసింహారావు గారి కార్యదర్శిగా ఉండేవారు. వారు 50 సంవత్సరాల కార్యదర్శి. ఆ తర్వాత నేను 2015 నుంచి నేను కార్యదర్శి. అంటే దాదాపు 10 ఏళ్ళు కాలేదు ఇంకా. మేము వచ్చినాక కొత్త బాడీ వచ్చిన తర్వాత ఈ రమణాచారి గారు, శంకర్రావు గారు మేమంతా వచ్చిన తర్వాత ఏం చేశామంటే లోగడ నరసింహారావు గారు ఉన్నప్పుడే బూరుగుల రామకృష్ణారావు పేరు మీద ఒక అవార్డు వారి పేరు మీద 1988లోనే ఏర్పాటు చేశారు. ఆయనలాగా గొప్ప రాజకీయవేత్త కావచ్చు, పండితుడు కావచ్చు, కవి కావచ్చు, ప్రతి ఏడాది ఆయన పేరు మీద అవార్డు ఇచ్చి మేము పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం చేస్తాం. అట్లాగే మహాకవి దాశరథి పేరు మీద కూడా 80లోనే, అంటే దాదాపు 3 దశాబ్దాల క్రితమే అవార్డు. ఈ 2 అవార్డులు మాత్రమే ఉండేవి. వాటికి సరితూగేలాగా మేము కొత్తవాడి వచ్చినాక ఈ గ్రంథాలయానికి మొట్టమొదటి కార్యదర్శి, గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి దోహదం చేసిన రావి చెట్టు రంగారావు గారి పేరు మీద కూడా ఒక అవార్డు, భాషా పురస్కారాన్ని ఇస్తున్నాం 16 నుంచి. తర్వాత ఈ గ్రంథాలయానికి మొట్టమొదటి దాత, ఈ గ్రంథాలయ నిర్మాణానికి ఆమె అసలు అయిన పునాదిరాయి ఓ రకంగా రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ. ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలియదు. అయితే మేమేం చేసాం, మా భాషానిలయం పుట్టినరోజే ఆమె పుట్టినరోజుగా భావించి సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆమె పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నాం. ముఖ్యంగా ఆమె పేరు మీద ఇచ్చేది మహిళా మణికే ఇస్తాం. ఇటీవల మేము డాక్టర్ బి రామరాజు గారంటే జానపద సాహిత్యానికి, అసలు ఏషియాలోనే జానపద సాహిత్యంలో శాస్త్రీయంగా పరిశోధనకు శ్రీకారం చుట్టినవాడు డాక్టర్ బి రామరాజు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి తెలుగు పిహెచ్డి, జాతీయ ఆచార్యుడైన మొట్టమొదటి తెలుగువాడు. అలాంటి ఆయన పేరు మీద మేము అవార్డు ఇస్తున్నాము. పివి నరసింహారావు గారి పేరు మీద కూడా ఒక అవార్డు ఉంది. తర్వాత ఈ సంస్థకి 45-50 సంవత్సరాల కార్యదర్శిగా ఉన్న ఎంఎల్ నరసింహారావు పేరు మీద కూడా ఒక అవార్డు ఉంది. ఈ అవార్డులు కాకుండా మాడపాటి హనుమంతరావు గారు మొట్టమొదటి ఈ భవనానికి ముందున్న భవనాన్ని నిర్మించి దాన్ని ఇనాగ్రేట్ చేయించడానికి శ్రమపడి కట్టమంచి రామలింగారెడ్డితో ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఆయన పేరు మీద కూడా మేము మాడపాటి గారి జయంతిని కూడా చేస్తాము. అట్లాగే ఈ కష్టకాలంలో ఆదుకున్న కోత్వాలు వెంకటరామారెడ్డి వారి జయంతి ఉత్సవాన్ని కూడా చేస్తాము. రావిచెట్టు రంగారావు, డాక్టర్ దాశరథి, ఎంఎల్ నరసింహారావు, బూరుగుల రామకృష్ణారావు ఇలాంటి ప్రముఖుల గురించి మేము చిన్న చిన్న పుస్తకాలు వేసాం. వాళ్ళకి ఆ పుస్తకాలు కూడా జయంతులప్పుడు పంచి వాళ్ళ గురించి పిల్లలు తెలుసుకోవడానికి అనువుగా మేము కొన్ని చర్యలు ఇలాంటివి చేపట్టాము. ఇంకా మేము ఇటీవలే మేము అంతా
కేటలాగ్ చేయించాం కొత్తగా. ఏ పుస్తకానికి ఆ పుస్తకం మీరు వచ్చి చూసుకునేట్టుగా చేశాం. అయితే మా గ్రంథాలయానికి ఎక్కువ పిహెచ్డి చేస్తున్న వాళ్ళు వస్తారు. చిన్న చిన్న వాళ్ళని ఆకర్షించలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ లేని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటి కోసం వస్తారు. ఇటీవలి కాలంలో విద్యార్థులు, పిల్లలు కానీ గ్రంథాలయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం లేదు. వాళ్ళ రాక తగ్గిపోయింది. అయితే నిజానికి ఇంటర్నెట్ కన్నా కూడా గ్రంథాలయాల వల్ల పిల్లలకు, విద్యార్థులకు చాలా లాభాలున్నాయి. దాన్ని చదవవలసిన అవసరం ఉంది. వాళ్ళకి అనుగుణమైన విధంగానే మేము కేటలాగులు తయారు చేయించాము. వాళ్ళకి ఆకర్షణీయమైన పుస్తకాలు పెట్టాము. అందుచేత ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని మోటివేట్ చేసి గ్రంథాలయాలకు పంపిస్తే వాళ్ళకి అనువైన పద్ధతిలో పుస్తకాలను వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేసి వాళ్ళు మన చరిత్ర కానీ, భాష కానీ, మన పండుగలు ఇత్యాదులు ఎన్నో తెలుసుకోవచ్చు. పుస్తకాల్లో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం కేవలం కంప్యూటర్లో చూస్తే ఎంతకని చూస్తామో, కళ్ళు పోతాయి తప్ప పుస్తకాన్ని పెట్టుకొని మనం ఎప్పుడు చదువుకోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు. ఒకసారి పుస్తక పఠనం అలవాటైతే ఇంకా ఎవరు మానలేరు. అసలు పుస్తక పఠనం చేయంది నిద్ర పట్టని రోజులు ఉంటాయి. అలాంటి చాలా మంది లోగడ సొంత గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మనకు దాశరథి ఆర్ద్ర గ్రంథాలయం గురించి, నార్ల గ్రంథాలయం గురించి, ఇలాంటి ఎంతో వ్యక్తిగతంగా గ్రంథాలయం ఉండే. వ్యక్తిగతమైన గ్రంథాలయాలు కాకుండా పిల్లలు ఇలాంటి ప్రజా గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదివితే బాగుంటుందని మేము వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. తెలుగు భాషా నిలయం గురించి మాకు వివరించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా రచన కాలేజ్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rachana Journalism channel.